శుభం కోరేవారు తీపితో తమ తీయదనాన్ని శుభకార్యాన్ని పంచుకోండి అని చెప్పి మనకు పూర్వకాలం నుంచి ఒక నానుడి ఉంది. అయితే శుభకార్యాలు వచ్చేటప్పటికి మీరు గమనించినట్టయితే ఆనాటి సాంప్రదాయం నుంచి నేటి సాంప్రదాయం వరకు కూడా మామిడి పండుతోనే మొదలవుతుంది. అంటే అంతటి ఘనమైన ఈ భారతదేశ సాంప్రదాయంలో అంతటి తీయదనం ఈ మామిడి పండులోనే ఉందన్నమాట. తీయదనాన్ని పంచుకోండి, శుభకార్యాన్ని తీపిగా చేయండి అనే నానుడి ఉంది. అయితే ఇక్కడ మనం గమనించినట్టయితే ఈ మండు వేసవి కాలంలో మనకు దేశీయ మామిడి పండ్లు, అంటే మనకి ఈ దేశీయ మామిడి పండ్లు తెలంగాణలో చాలా పెద్ద చెట్లుగా వీటికి కాస్తాయి. ఈ దేశీయ మామిడి పండుని మనం గమనించినట్టయితే ఈ మే నెలలో మొదలయ్యే ఈ దేశీయ మామిడి పండ్ల యొక్క ఆహార పదార్థాలు, అంటే దీన్ని మనం ఇలాగ తయారు చేసుకొని తిన్నట్టయితే అంటే రకరకాలుగా తీసుకోవచ్చు. ఇలా మనం జ్యూసీలో మనం ఏం